నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భీమవరం సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ విసురులు. విద్యా దీవెన నిధులు విడుదల. ఆర్టీసీ బస్సు బీభత్సం. గుడిసెపైకి దూసుకెళ్లిన వైనం. ప్రయాణికుల ఆందోళన. అంబటి రాంబాబు వద్దు, జగనన్నే ముద్దు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అసమ్మతి వైసీపీ నేతల నిరసన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యా దీవెన నిధులు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని, ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఎద్దేవా చేశారు. ప్యాకేజ్ కోసం త్యాగాలు చేసే వ్యక్తిని ఎక్కడా చూడలేదని, ఇలాంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని, దత్తపుత్రుడు ఓ త్యాగరాజంటూ సెటైర్లు వేశారు. ప్యాకేజ్ స్టార్ మహిళలను ఆట వస్తువులుగానే చూస్తాడని, 4 ఏళ్లకోసారి భార్యలను మార్చాడని ధ్వజమెత్తారు. వివాహ బంధాన్ని గౌరవించడు, కానీ చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలి దత్తపుత్రుడు కోరుకుంటున్నాడని అన్నారు. ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం, ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అంటే వంచనను, మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు అమలు చేసిన మంచి కానీ, అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట, ఇద్దరు కలిసిస్తారట, రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు. అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో కూడా సరిపోదు, జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అని వేమన విశ్వదాభిరామ వినరు వేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన స్వామి వారు మాట్లాడారు. నిజంగా అడుగుతా ఉన్నా, వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. ఆర్టీసీ బస్సు రహదారి పక్కనే ఉన్న గుడిసె మీదకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం కోయివారిపాలెం లో లెవెల్ చెప్టా వద్దకు చేరుకున్న బస్సు అదుపు తప్పి ఇంటి మీదకు దూసుకెళ్లింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. బస్సు రహదారి పక్కనే ఉన్న వాగులో పడితే పెద్ద ప్రమాదం జరిగేదని ప్రయాణికులు తెలిపారు. స్థానికులు ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను దించడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. లో లెవెల్ చెప్టా వద్ద కల్వర్ట్ నిర్మించాలని అధికారులను ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు వద్దు, జగనన్నే ముద్దు అంటూ తాడేపల్లి ఎంపీ విజయసాయిరెడ్డి నివాసం ముందు ఆందోళన చేపట్టారు. అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నేతలు నిరసన తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు ప్రతి గ్రామంలో వైసీపీలోని 2 ముఠాలు ఏర్పాటు చేసి కక్షలకు కారణమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కూడా అంబటి రాంబాబు సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేయించి చేసుకోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అంబటి రాంబాబుకు ఈసారి సీటు ఇస్తే ఓడించి తీరతామని స్పష్టం చేశారు. సత్తెనపల్లి సీటు ఈసారి స్థానికులకు ఇవ్వాలని సత్తెనపల్లి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంబరాల రాంబాబు వద్దు, సంబరాల రాంబాబు వద్దు, డ్యాన్స్ రాంబాబు వద్దు, వద్దు వద్దు మాకొద్దు, జగన్ జగన్ కావాలి. అంత స్పీడ్ గా తీసావనుకో బా రాను కూడా రాదు. ఇద్దా ఇప్పుడు అందరు క్లోజ్అప్ షాట్ తీసుకో, అందరిని క్లోజ్అప్ షాట్ తీసుకొని రావడతానే. థ్యాంక్ యూ. ఇప్పుడే పెట్టాలి. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్లోని దేశవరపు క్యాంప్ తాండాలో నూతనంగా నిర్మించిన శ్రీ మాతా జగదాంబ సేవాలాల్ మహారాజ్ అభయాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ మాతా జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని 25 లక్షలతో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. గిరిజన తాండాల్లో అన్ని సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటూ ఈరోజు మనం పండుగ రోజు ప్రమాణంగా మీ యొక్క తండాలో పెద్ద టెంపుల్ మనం కట్టుకున్నాం. చాలా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉత్సాహంగా పిల్లలు కుటుంబాలు అందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క చల్లని చూపును మనందరి మీద ఉండాలని, మన కుటుంబాలను కాపాడాలని కూడా ఆ దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అదే సెలవు తీసుకుంటాను. చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను చేసుకుంటాను. కరోనా టైంలో కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, మీకు రైతు భరోసా కానీ, లేకపోతే డ్వాక్రా వాళ్ళకు ఉండే డబ్బులు కానీ ఎక్కడ కూడా ఆగకుండా ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే డబ్బులకు ఫైనాన్స్ ఇబ్బంది అయినా మీకు సహాయం చేయాలని ఆలోచనతో చేయడం జరిగింది. అదే క్రమంలో వీలైనంత వరకు కరోనా పోయిన తర్వాత ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో వీలైనంత వరకు మీకు ఉండే సమస్యలు, నేను అనేది ఏంటంటే ఒకేసారి సమస్యలు తీర్చాలన్నా కూడా ఫైనాన్షియల్ గా ప్రభుత్వం నుంచి మనం డబ్బులు తీసుకురావాలంటే కొంచెం కష్టమైన పని. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లోనే ప్రధానంగా మీరు అడిగింది
గుడి అడిగారు, ఖచ్చితంగా గుడి అయిపోయింది. ఇంకా నిధులు కూడా ఇచ్చేసి గుడి పూర్తి చేస్తాం. ఇంకోటి మీరు అడిగేది ఏంటంటే నీళ్ల సమస్య అడుగుతా ఉన్నారు, లైట్లు అడుగుతా ఉన్నారు ప్రధానంగా. అవి కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా చేసే కార్యక్రమం చేస్తాం. ఇవే కాకుండా నేను అడుగుతా ఉన్నాను, కొంచెం టైం ఇస్తే అక్కడ కూడా కొన్ని రోడ్లు కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ముందు కొన్ని రోడ్లు ఇచ్చాం, కొన్ని చోట్ల రోడ్లు వేసారు. మీకు ఇంటింటి కనెక్షన్ కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే బిల్స్ లేట్ అవుతున్నాయని కాంట్రాక్టర్ చేయడానికి ముందుకు రాకపోవటం వల్లే మీకు ఇంటింటి ట్యాప్ కనెక్షన్ లేట్ అయింది మాత్రం వాస్తవం. కానీ ఎందుకంటే శాంక్షన్ కూడా అయింది. కాకపోతే కొంచెం టైం ఇస్తే కొంచెం అన్ని కూడా ఇప్పుడే ట్రాక్ లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అవసరమైన మేర మనం వీలైనంత వరకు ఖచ్చితంగా మనం సహాయం చేయాల్సిందే, ఏం కావాలన్నా కూడా. ఎందుకంటే నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను, ఇంకా ఎవరైనా టెక్నికల్ గా ప్రాబ్లం ఉండాలంటే వాళ్ళకి ఆరోగ్య సురక్ష కూడా ప్రత్యేక డ్రైవ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా గ్రామాల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మీరందరూ కూడా పొలం పనులు చేసుకుంటా ఉంటారు, కానీ చిన్న చిన్న ఏమవుతుంది అంటే షుగర్ వచ్చిందనో లేకపోతే బీపీ లాంటి చిన్న చిన్న సమస్యలు మనం పట్టించుకోము. అంటే రోజు పొలం పనులు చేసుకోవాలి కాబట్టి. కానీ మీ దగ్గరకే ఆరోగ్య సురక్ష ద్వారా ఎందుకు పంపించారనంటే ఉచితంగా మీరు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాన మండలంలో ఆర్బీకే కేంద్రం 1, ఆర్బీకే కేంద్రం 2లకు గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు వేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 80% సబ్సిడీకి వచ్చిన శనగ విత్తనాల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ తాళాలు వేశారు. రైతులకు శనగలు ఇవ్వకుండా అగ్రికల్చర్ అధికారులే లేవని చెప్పి సాయంత్రం పూట ఆటోల్లో పంపిస్తున్నారంటూ రైతులు ఆందోళన దిగారు. వేసిన వాళ్ళు పిలిపిస్తున్నాం, అసలు పిలిపించి లోన్ వేపిస్తాం, లోన్ వేపించి ఇంకంతా పంపిణీ చేపిస్తాం. ఎవరు అదే వాళ్ళు రాదు పంచుకున్నారా ఎవడో వచ్చే అడగండి. ఒక నెల పెడతారా ఎలా వెళ్తారు ఇక అదే అబ్బాయి రండి అబ్బాయి కూర్చోరు మీరు ఇట్లేదంటే రండి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మరియు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మద్యపాన నిషేధంపై నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెంటాల కుమారి, జంగాల చైతన్యలు మాట్లాడుతూ మద్యపాన నిషేధం ఇంకెప్పుడు, ప్రజల ప్రాణాలు పణంగా మద్యం వ్యాపారం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన హామీ నీటి బుడగలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా మద్యపానాన్ని నిషేధించకపోతే 2024 ఎన్నికల్లో ఇంటికి సాగనంపడానికి అన్ని విధాలుగా పోరాటాలను చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా సమాఖ్య కార్యదర్శి గుండెపోయిన లక్ష్మి, నగర సభ్యులు ఆర్ మాణిక్యం, అంకమ్మ, కోటేశ్వరి, హాతియా, పార్వతి, బసవప్పన్నమ్మ, లింగమ్మ, విజయలక్ష్మి, యువజన సమాఖ్య నాయకులు మత్తె అరుణ్ కుమార్, వంగచెరి లక్ష్మీ దీపక్, పుదోట దేవరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు మధ్య నిషేధాన్ని వెంటనే
రోడా చెప్తున్నాం. వేరుకగా మీరు మర్చిపోయారు. నీళ్ళు కానీ వెంటాపులు నీళ్ళు కానీ తీసుకోకపోతే జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఆయన ఎజెండాలో మేనిఫెస్టోలో పెట్టింది సంపూర్ణ మద్యం నిషేధం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు పెంచి పోషిస్తూ ఉన్నారు. విడుదల రజనీ గారు అయితే రేపు ఎలక్షన్ల ప్రచారానికి ముందు సంపూర్ణ మద్యం నిషేధం చేసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తారన్న విడుదల రజనీ గారు బెల్ట్ షాపులు పెంచుకుంటా పోతా ఉంటే వేదిక చూస్తున్నారులే కానీ మద్యం షాపుల్ని ఎట్లా అరికట్టాలా అనే దాని మీద ఆలోచన లేకుండా ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు మద్యం షాపుల మీద ఒక నియంత్రణలాగా ఉప్పుపాలు వేసి ఆడవాళ్ళందరినీ ఆదుకోవాలని ఇప్పుడు మగవాళ్ళు మొత్తం కూడా మద్యం సేవించి ఇట్లా అనేక రకాలైన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ మద్యం మీద సరైన స్వచ్ఛతను వైఖరిగా ప్రవర్తించాలని సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని అఖిల భారతదేశం సమైక్యంగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మీరు ఇదే విధంగా కూడా కొనసాగితే మీ ప్రభుత్వాన్ని పాలతోతామని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల ప్రజల మొత్తం కూడా భావిస్తారన్నారని తెలియజేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు 4వ రోజు ఆందోళన కొనసాగించారు. నిరవధిక సమ్మెలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ దీక్షకు టీడీపీ జనసేన పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని మరచి అన్యాయం చేశారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉద్యోగస్తులే ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ఉద్యోగుల గోడు చెవిన పడేంత వరకు ఐక్యతతో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. నిరసన ద్వారా ఉద్యోగుల ఆకలి మంటలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. సీఎం పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అనంతరం నిరసన కొనసాగించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పి తవిట్నాయుడు, కోశాధికారి డి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి శ్రీనివాసరావు, యుగంధర్, గిరిధర్, రామకృష్ణ, వైకుంఠరావు, కార్యవర్గ సభ్యులు అరుంధతి, చంద్రకళ, విమలకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కనపపర్తి శ్రీనివాసరావు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ రోజుకి మన సమ్మె 18వ రోజు చేరింది. మన నాయకులతో చర్చలు జరిపారు. ఆ సమస్యలు ఏవి ఉన్నా మేము మాట్లాడతామని మంత్రులు చెప్తా ఉన్నారు. ఇళ్ళకైతే ఇళ్ళకి, ఆఫీసులకైతే ఆఫీసులకు వెళ్ళి మా సమస్య పరిష్కారం చేయండి. జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చున్నారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు కూడా వచ్చున్నారు. మన వాళ్ళ సంఘీభావం తీసుకోవాల్సిన అవసరం ఉండే ఇబ్బంది వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఖండించండి ప్రభుత్వం మొండి వైఖరిని, ఖండించండి ప్రభుత్వం మొండి వైఖరిని. న్యాయం జరగాలి అంగన్వాడీలకు వెంటనే, అంగన్వాడీలకు వెంటనే ప్రభుత్వ హామీలను అమలుపరచాలి. కనీసం పరామర్శించలేని మంత్రులు సిగ్గు 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 పరామర్శించలేని మంత్రులు. వర్కర్లకి 26,000 వేతనం ఇవ్వాలి. వర్కర్లకి ప్రభుత్వంలో నియమనం చేయాలి. గత 18 రోజులుగా న్యాయమైన కోరికలు తీర్చాలని అంగన్వాడీ సోదరీమణులు రోడ్డుపై కూర్చొని సమ్మె చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు. గత ప్రభుత్వంలో వీరికి న్యాయం జరగలేదు.
నా ప్రభుత్వం వచ్చిన న్యాయం చేస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున కనీసంగా వీరిని పలకరించడానికి మహిళా మంత్రులు కూడా రాకపోవడం చాలా దుర్మార్గం. మహిళలంటే చులకన భావం అందరూ చెప్తూ ఉంటారు. మేము ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు, కానీ తల్లిని చెల్లిని గౌరవించలేటువంటి వ్యక్తి రాష్ట్రంలో అంగన్వాడీలని గౌరవిస్తాడా అని చెప్పి మాకు ఇప్పుడు అనుమానం కలుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారో, మీరు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను అంగన్వాడీలు మోసం చేశారో వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అంగన్వాడీల ద్వారానే మీ ప్రభుత్వం కూలిపోద్ది. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి న్యాయమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి మా ఉమ్మడి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున వీరికి హామీ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మీరు అంగన్వాడీలకి న్యాయం చేయాలి. వారి న్యాయం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంచి ప్రమాణాలతో విద్యనందించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ట్యాబ్ల కార్యక్రమం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం 2వ వార్డులో మణిపురంలోని బొర్ర నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేయడంతో హర్షించదగ్గ విషయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మర్రి అంజలి సత్యం, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెలో భాగంగా 18వ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జనసేన, టీడీపీ పార్టీ నేతలు మద్దతు తెలిపారు. అంగన్వాడీ శిబిరంలో మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కూర్చుని మద్దతు ప్రకటించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్, దీప్తి, మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 20 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్లని వాళ్ళ యూనియన్స్తో చర్చించి పరిష్కరించాలని చెప్పేసి అడుగుతున్నారు. డిసెంబర్ 20 నుంచి సమగ్ర శిక్షలో 16,000 మంది చేస్తున్న సమ్మెకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రధానంగా సమగ్ర శిక్ష అనేది అనేక అంశాల్లో సిఆర్పీలు కావచ్చు, అలాగే కస్తూరిబా విద్యాలయాలు కావచ్చు, ఐఈడి టీచర్లు కావచ్చు, అలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు, మెసెంజర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉండబట్టే ఇవాళ పాఠశాల విద్యలో 40 లక్షల మంది పిల్లలకి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున
వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ప్రకటించాలి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ప్రకటించాలి. గడిచిన 2 సంవత్సరాలతో పోలిస్తే 2023 సంవత్సరం నమోదైన కేసుల్లో 30% తగ్గుదల ఉందని తెలిపారు. శుక్రవారం పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో యాన్యువల్ క్రైమ్ రివ్యూను ఎస్పీ వై శంకర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు తగ్గాయని తెలిపారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్లో వినూత్న వరవడి సృష్టించడం వల్ల ఇది సాధ్యమైందని, రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన సర్వీస్ అందిస్తామని తెలిపారు. పల్నాడు జిల్లాలో నేర గణాంకాల శాతం బాగా తగ్గిందని, గత సంవత్సరం గణనీయంగా నేరాలు తగ్గాయన్నారు. నేరస్తులను నియంత్రించడంలో ద్వారా క్రైమ్ కంట్రోల్లో ఉందని వెల్లడించారు. ట్రాఫిక్ పరంగా బ్లాక్ స్పాట్లను గుర్తిస్తూ తగు చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాకు రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. క్రైమ్ మీటింగ్లో భాగంగానే రివ్యూ చేయడం జరిగింది. ఒక్క 2 నిమిషాలు ఆగండి. రివ్యూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి క్రైమ్ ఏదైతే ఉందో పల్నాడులో 2021, 2022, 23 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023 సంవత్సరంలో దాదాపు మనకి 30% దాకా క్రైమ్ రిడక్షన్ అయింది. ఇది మా డీజీ సారు కూడా రివ్యూ చేశారు. సార్ కూడా ఇక్కడ చూడడం జరిగింది. మొత్తం క్రైమ్ ఎలాంటి ప్యాటర్న్లో క్రైమ్ జరుగుతూ ఉంది ఏంటి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు క్రైమ్ మీటింగ్లో మా సబార్డినేట్స్ అందరికీ కూడా, ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి థెఫ్ట్ కేసులలో కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బాగా పెరిగి 80% దాకా రికవరీ పర్సంటేజ్, 83% రికవరీ చేశాం. అలాగే 79% కేసెస్ని డిటెక్షన్ చేశాం. అలాగే మర్డర్ కేసులలో ఏవైతే ఉన్నాయో ఈ మర్డర్ కేసులలో కూడా ఎక్కడ ఇంపార్షియల్గా ఎటువంటి ఒత్తిడులకి లొంగకుండా ఏ కేసు అయితే జరిగిందో ఆ కేసులో మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ క్రైమ్ రివ్యూ కానీ, క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ ఎక్కడ కూడా మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్స్కి గాను ఏవైతే రౌడీ షీటర్సు, భూతగాదాలు, ఇంకా వేరు బ్యాడ్ ఎలిమెంట్స్, ట్రబుల్ మాంగర్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బౌండర్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే మనకు 13 కేసులలో 21 మంది రౌడీ షీటర్లకి పనిష్మెంట్ ఈ సంవత్సరంలో అలాట్ అయింది. వాళ్ళు రౌడీ షీటర్స్గా ఉండి కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అవి 13 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. పోక్సో యాక్ట్లో 4 కేసులలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. 2 కేసులలో 20 years పనిష్మెంట్ వచ్చింది. అది మంచి రిజల్ట్. ఎందుకంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ నడికుడి దగ్గర ఒక లేడీని, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక లేడీని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆ రేప్ కేసుది కూడా మనం ఫైనల్ చేసాం. దాంట్లో 20 years పనిష్మెంట్, 10,000 rupees ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది 2 ముద్దాయిలకి. ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ మీద చేయడంతో మనకు 169 కేసెస్ సాల్వ్ అయినాయి టోటల్గా. ఈ 169 కేసెస్లో 106 కేసెస్కి పనిష్మెంట్స్ పడ్డాయి. అంటే మన పర్సంటేజ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా అంటే ప్రయారిటీ బేసిస్ తీసుకున్నాను. ఇవి సిఐలకి పర్సనల్ మానిటర్ ఇచ్చాం, డిఎస్పీలకి, సిఐలకి. అట్లాగే నేను కూడా పర్సనల్గా పోక్సో కేసులు మానిటర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకు క్రైమ్ పర్సంటేజ్ కూడా, కన్విక్షన్ పర్సంటేజ్ కూడా పెరగడం జరిగింది. అలాగే మన రోడ్ యాక్సిడెంట్స్ విషయానికి వచ్చినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే గణనీయంగా తగ్గడం జరిగింది. దానికి కారణం కూడా డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రతి రోడ్డు మీద ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.